యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునేది. ఆ జంతువుల్లో ఏది లేకే ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను. యెషయా గ్రంథము 34 ఈ మాట రాయబడింది. దేవుని యొక్క నోటి ఊపిరి సమస్తమును పోగు చేసేదిగా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో యాంప్లిఫైడ్ వర్షన్లో ఇటు విధంగా రాయబడింది, నన్ షల్ వాంట్ అండ్ ల్యాక్. రైట్. ఎందుకు అలా జరుగుతుందంటే హిస్ స్పిరిట్ హ్యాస్ గ్యాదర్డ్ దెమ్. ఆయన యొక్క ఆత్మ సమస్తమును సమకూరుస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుట ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు అంటాడు, ఆ వాక్యములో ఉన్న నా యొక్క ఆత్మ సమస్తమును సమకూరుస్తుంది అంటున్నాడు. అట్టి కార్యములు మనం చూసేది కాక. ఆమేన్.